రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 17, 2024. వారం శనివారం. తిథి అష్టమి ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం 8 గంటల 46 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 1 గంట 10 నిమిషాల నుండి 2 గంటల 49 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 33 నిమిషాల నుండి 7 గంటల 19 నిమిషాల వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు వింటారు. వాహన సౌఖ్యం. మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. వృషభ రాశి. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాల వల్ల ఆనందం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి. నూతన వస్తు కొనుగోలు సూచన. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. కన్యా రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వస్తులాభ సూచన. తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. రుణాలు తీరి ఊరట చెందుతారు. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు లాభ సూచన. కుంభరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ వివాహ యత్నాలు ఫలిస్తాయి. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.